జై శ్రీరామ్. చేతులున్న వాళ్ళు రెండు చేతులు ఎత్తి గట్టిగా చెప్పాలి, జై శ్రీరామ్. అది కాంగ్రెస్ పంజా, పిడికిలు బిగించి చెప్పాలి, ఇట్లా ఓపెన్గా పెట్టి కాదు, అది కాంగ్రెస్ పంజా కాదు. జై శ్రీరామ్. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మన పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ గారు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థి డాక్టర్ వంశీ తిలక్ గారు, ఇంత పెద్ద సంఖ్యలో విచ్చేసినటువంటి సోదర సోదరిమణులు, పాత్రికేయ మిత్రులు, ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికలు ఈ దేశం కోసం జరుగుతున్న ఎన్నికలు. పల్లెకో పట్టణానికో వార్డుకో మున్సిపాలిటీకో జరుగుతున్న ఎన్నికలు కాదు. ఈ దేశానికి జరుగుతున్న ఎన్నికలకు ఎవరు ఈ దేశ అధినేతగా ఉంటే బాగుంటుందో తేల్చేటువంటి ఎన్నికలు. నరేంద్ర మోడీ గారు 2 పర్యాయాలు ప్రధానమంత్రిగా ఉండి వారు సాధించిన విజయాలు, చేపట్టిన అభివృద్ధి, పేదల సంక్షేమ ఫలాలు, ఇవన్నీ కూడా ప్రజల భవిష్యత్తును నిర్ధారించే ఎన్నికలు, ఈ దేశ భవిష్యత్తును నిర్ధారించే ఎన్నికలు. కాబట్టి మోదీ గారికి సరితూగే వ్యక్తి ఈ యొక్క విపక్ష కూటమిలో కానీ ఏ పార్టీలో కూడా లేరనే విషయాన్ని మొత్తం దేశ ప్రజలు గమనిస్తా ఉన్నారు. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారు పగటి కలలు కంటా ఉన్నారు. వారు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు, హామీలు, గ్యారంటీలు అమలు చేయకుండా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, అప్పుడు గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పి మోసపూరిత ప్రకటనలు చేస్తా ఉన్నారు. బోడిగుండుకు మోకాలు లెక్కబెట్టి కాంగ్రెస్ గెలిచేది లేదు, వచ్చేది లేదు, చచ్చేది లేదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేదే లేదు. వాయనాడులో ఓడిపోతున్న రాహుల్ గాంధీ దొడ్డిదారిన అమేఠీ కాకుండా మళ్ళీ ఇవాళ రాయ్బెరీలో పోటీ చేయడానికి వస్తా ఉన్నటువంటి రాహుల్ గాంధీ రాయ్బెరీలో కూడా గెలిచే ప్రసక్తి లేదు. కాబట్టి మోదీ గారి అభివృద్ధి మీద మాట్లాడినటువంటి పార్టీలు, వారు ఈ దేశాన్ని ఏ రకంగా అభివృద్ధిని వేగం చేశారో, పేదలకు పథకాలు 34 లక్షల కోట్ల రూపాయలు పేదల బ్యాంకు ఖాతాలకు చేర్చినటువంటి మహానుభావుడు ఇవాళ నరేంద్ర మోడీ. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా మోదీ గారు వస్తారు, రాజ్యాంగం రద్దు చేస్తారు, రిజర్వేషన్ రద్దు చేస్తారని చెప్పి మాయ మాటలు చెప్తా ఉన్నారు. 10 సంవత్సరాలు మోదీ గారి పాలనలో ఒక్క రిజర్వేషన్ అయినా తగ్గించారని అడుగుతున్నాను. తగ్గించారా మోదీ గారు? ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ ఎక్కడైనా తగ్గించారా? తగ్గించలేదు. కాబట్టి అదనంగా వారు అగ్రవర్ణాల పేదలకు 10% రిజర్వేషన్లు ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ పేరు మీద 10% రిజర్వేషన్లు ఇచ్చారు. ఎవరి రిజర్వేషన్ తగ్గించలేదు మోదీ గారు. సబ్కా సాత్ సబ్కా వికాస్, అన్ని వర్గాలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ తో పాటు మహిళలకు కూడా 33% చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని చెప్పి పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి సోనియా గాంధీ ద్వారా కూడా ఓటేపించి మహిళల పక్షపాతిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ 70 సంవత్సరాలుగా మీరు జమ్మూ కాశ్మీర్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ల ఊసే లేదు. కానీ మోదీ గారు 370 ఆర్టికల్ రద్దు చేసి ఆ కాశ్మీర్ లో కూడా మొదటిసారిగా ఇప్పుడు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు కూడా రిజర్వేషన్లు ఇచ్చి ఆ రకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని ఏ రకంగా అన్ని వర్గాలకు ఇవాళ చేయూతనిస్తున్నాడో గమనిస్తా ఉన్నారు. మోదీ గారు చేసే అభివృద్ధిని చూసి ఓర్వలేక ఒక పేదవాడు, అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3వ సారి కూడా ప్రధానమంత్రి కాబోతున్నాడు. కాబట్టి సహించలేక మోదీ గారి కులం మీద ఆపాదిస్తూ విమర్శలు చేస్తా ఉన్నారు. అందుకనే మోదీ గారు రాజ్యాంగాన్ని గౌరవించి పార్లమెంటులో 2వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ రాజ్యాంగ ప్రతిని ఆ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో మొదటిసారిగా ఆ ప్రతిని పెట్టి దానికి ఏ రకంగా వారు గౌరవించారో, ఏ రకంగా వారు ఆ యొక్క పార్లమెంట్ భవనాన్ని కూడా మోకరిల్లారో
అది రాజ్యాంగం పట్ల వారికి ఉన్న గౌరవం. కానీ నెహ్రూ నుంచి మొదలుకుంటే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ కూడా అడుగడుగున అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ చివరికి పార్లమెంట్ లో అంబేద్కర్ గారు ఉంటే నెహ్రూ ఆటలు చెల్లవని చెప్పి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడించిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ దళితుల ఓట్ల కోసం మొసలి కన్నీరు గారుస్తా ఉన్నది. కాబట్టి దళితులు గమనించాలి, ఈ అంబేద్కర్ గారిని ఓడించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా, భారతీయ జనతా పార్టీకి ఓటేస్తారా? రేవంత్ రెడ్డి గారు, నీకు కాంగ్రెస్ చరిత్ర తెలియదు. కొత్తగా నువ్వు కాంగ్రెస్ దుకాణంలో పోయినా కాబట్టి నీ డిఎన్ఏలో కాంగ్రెస్ రక్తం లేదు. కాబట్టి కాంగ్రెస్ చరిత్ర తీసుకో. నెహ్రూ గారు బీసీల రిజర్వేషన్లు అడ్డుకున్నారు, మండల్ కమిషన్ రిజర్వేషన్లను ఏ రకంగా రాజీవ్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా అడ్డుపడ్డాడో ఆ రాజీవ్ గాంధీ ఒకసారి తెలుసుకోవాలి. ప్రధానమంత్రి హోదా